వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇంకా అనేక మంది చేనేత సహకార సంఘాల నాయకులు, ఇంకా అనేక వివిధ కుల సంఘాల, పద్మశాలి కుల సంఘాలలో బాధ్యత వహిస్తున్నటువంటి నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక పక్షాన స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. ఈ తెలంగాణ మహోద్యమంలో గత డిసెంబర్ 9 నుంచి సంవత్సరం గడిచిపోయింది. ఈ తెలంగాణ మహోద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 8% జనాభా కలిగినటువంటి పద్మశాలి సమాజం బహుజనుల్లో ఏకైక అతిపెద్ద కులంగా పద్మశాలి సమాజం ఉంది నేడు. ఈ సమాజం ఈ తెలంగాణ ఉద్యమానికి అన్ని కులాల కన్నా, అన్ని సమాజాల కన్నా అత్యున్నత స్థాయిలో పద్మశాలి సమాజం త్యాగాలు చేసింది. ఆ త్యాగాలను ఈ చరిత్ర పుటల్లో రాసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పద్మశాలిలకు ఉంది అనేటువంటి ఒకానొక చారిత్రక సత్యాన్ని తెలియచెప్పడం కోసమే ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆవిర్భవించిందనేది మీ అందరి దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. ఈ రోజు సిరిపురం యాదయ్య ఈ తెలంగాణకు ఒక భగత్ సింగ్, ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గర సంవత్సరం నుంచి జరుగుతున్న ఒక మహోద్యమానికి ఆ రోజు ఫిబ్రవరి 19 నాడు అసెంబ్లీ ముట్టడి జరుగుతుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో, టీవీలకు లక్షలాది మంది అతుక్కున్న పరిస్థితులలో సిరిపురం యాదయ్య తన యొక్క 19 సంవత్సరాల యువకుడు, చాలా కరేజియస్ గా ఉన్నవాడు, భగత్ సింగ్ అన్న వీర్యము శౌర్యం ఉన్నటువంటి ఒక సిరిపురం యాదయ్య అందరి మీడియా ముందు తను పెట్రోల్ పోసుకొని తన యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేస్తున్న ప్రత్యేక పోలీసు మిలిటరీ దళాల మీద తను ఆత్మాహుతి చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అంత పెద్దటువంటి ఒక సిరిపురం యాదయ్యకు ఈ పద్మశాలి సమాజం ఈ వేదిక తరఫున జోహార్లు అర్పిస్తుంది. సిరిపురం యాదయ్యకు జోహార్లు. జై తెలంగాణ, జై పద్మశాలి, జై మార్కండేయ. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఇక్కడికి వచ్చినటువంటి యువతి యువకులకు ఒక సందేశాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక ఆశయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సిరిపురం యాదయ్య ఒక పతాక శీర్షిక. దీనికి ముందు 1969లో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఆరంభమైందో ఆ రోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి కార్మిక శాఖ మంత్రి ఛాంబర్ నుంచి ఈ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ రోజున్న చారిత్రక పత్రాలను మనం అధ్యయనం చేస్తే ఈ ఉద్యమం ఎన్జిఓ ఉద్యమం అంటున్నాము. ఎన్జిఓ ఉద్యమం కన్నా బాపూజీ యొక్క మంత్రి యొక్క ఛాంబర్ లో ఏమి జరుగుతుంది, ఆంధ్ర వలస పాలకుల యొక్క పెత్తనం, ఆధిపత్యం ఏమి జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ చేసినటువంటి ప్రయత్నమే అది ఎన్జిఓ తెలంగాణ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం ఈ రోజు 2వ దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో కూడా ఇవాళ గ్రామ స్థాయి జేఏసీలు, మండల స్థాయి జేఏసీలు, జిల్లా స్థాయి జేఏసీల్లో పద్మశాలీలు లేని జేఏసీలు లేవు. అంటే అంత ఉధృత స్థాయిలో ఇవాళ పనిచేస్తున్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం మొత్తం తెలంగాణ ఉద్యమానికి. అయితే నరేంద్ర ఒక జాతీయ పార్టీని ఎదిరించి ఒక తెలంగాణ సాధన సమితిని నిర్మించి తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన ఒక పార్టీకి ఒక బీసీ బహుజన ముఖంగా వచ్చి బీసీలందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహానుభావుడు. ఇదే క్రమంలో ఇంకా అదే తెలంగాణ ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తనకున్న జలదృశ్యం స్వయంగా తనకున్న ఇల్లునిచ్చి ఈ రోజు ఆ ఇల్లును కూడా తెలంగాణ ఉద్యమంలో పోగొట్టుకున్నటువంటి త్యాగతనులు ఇవాళ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. దీన్ని ప్రతి పద్మశాలి ఈ రోజు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో మనము పతాక శీర్షికల్లో చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పద్మశాలికి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు 1997-98లో మలిదశ తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ కు ముందు జరిగిన ఉద్యమంలో రాపోలు ఆనంద భాస్కర్ ఈ రోజు ఒక కాంగ్రెస్ నాయకులు, జనరల్ సెక్రటరీ 97-98 నుంచి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తున్నారు. అదేవిధంగా వనం ఝాన్సీ రాణి గారు ఈ రోజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తాను ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు దెబ్బలు తిన్నారు. పోలీసు దెబ్బలకు ముఖం పగిలి
ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఈ రోజు ఝాన్సీ అక్క గారు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ గారు, బాల్కొండ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఒక పద్మశాలీలకు, యువ పద్మశాలీలకు 35 సంవత్సరాల్లోనే ఒక యువ ఎమ్మెల్యే ఈ రోజు పద్మశాలి సమాజానికి అంది వచ్చారు. ఈ యువ ఎమ్మెల్యే ఈ రోజు ఒక్కరే ఉండొచ్చు, కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పద్మశాలి యువతి యువకులు రాబోయే 10 సంవత్సరాల్లో ఈ వచ్చే చిన్న రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి పద్మశాలీలని ఒక అత్యున్నతమైన స్థానంలోకి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అత్యున్నత స్థాయికి తీసుకుపోవడానికి ఈ రోజు ఈరావత్రి అనిల్ కుమార్ గారు ఈ యొక్క ఉద్యమ వేదికకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, తెలంగాణ విద్యార్థి జేఏసీల్లో ఇవాళ కైలాష్ నేత ఉన్నారు, పున్న కైలాష్ నేత. మొత్తం అన్ని యూనివర్సిటీ జేఏసీల్లో కూడా పద్మశాలీలు చాలా కీలకమైన భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి క్రమంలో మన యొక్క త్యాగాలు ఈ ఉద్యమ క్రమంలో తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 31 తర్వాత జరిగే తెలంగాణ మహోద్యమంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ చరిత్ర సందర్భంలో, ఒక చారిత్రక నేపథ్యంలో ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు, యువతులు, సంఘీభావం చెప్పేటువంటి మేధావులు, నాయకులు, టీచర్లు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ కూడా ఈ వేదిక నుంచి ఒక స్ఫూర్తిని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆరంభ సభ మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రాబోయే 10 సంవత్సరాలలో పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రాబోయే 10 సంవత్సరాల్లో ఒక్క పద్మశాలి చేనేత కార్మికుడు, ఒక్క మరమొగ్గం చేనేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితులను మేము కల్పిస్తామని ఈ వేదిక ద్వారా వ్యక్తం చేస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆశయం కూడా అంతే. ఈ రోజే రేపో చేస్తామని చెప్పట్లేదు. రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఎజెండాని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి యువకులు, విద్యార్థులు, పద్మశాలి నాయకులు రేపు రాబోయే సంవత్సరాలలో స్థానిక సంస్థలు, చట్టసభల ఎన్నికలు, తెలంగాణ ఉద్యమంలో అన్నిట్లలో కూడా ముందుండడానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళికను, ఒక క్రమబద్ధమైన వ్యూహంతో ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నానికి సహకరించినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, కుల సంఘాల నాయకులు, వ్యాపారులు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ఈ రోజు తెలంగాణ అస్తిత్వం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ తెలంగాణ అస్తిత్వంలో గద్వాల చీరలు, పోచంపల్లి చీరలు, నారాయణపేట చీరలు, ఇవాళ సిరిసిల్ల మరమగ్గ కార్మికులు అంటే పద్మశాలీల వృత్తి ఈ రోజు ఆ వృత్తి క్షీణదశకు చేరుకున్నది. ఇవాళ అందరికీ బీఆర్ఎస్ తీసుకున్న అందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. కానీ మగ్గం మానేసినటువంటి కార్మికులకు మాత్రం, నేతన్నలకు మాత్రం ఏ రకమైన బీఆర్ఎస్ పథకమే లేదు. ఈ రోజు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా ఉన్న వృత్తిని, చేనేత మరమగ్గాల వృత్తిని రక్షించకుండా ఈ ప్రభుత్వాలు ఈ రోజు దొంగ నాటకం ఆడుతున్న ప్రభుత్వాలు వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. గత 3 సంవత్సరాల రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో 312 కోట్ల రుణమాఫీ ప్రకటిస్తే ఇంతవరకు 30 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు చేనేత కార్మికులకు చేరినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఉంది. వీటి మీద ఈ ప్రభుత్వ పథకాలు, చేనేత మరమగ్గ కార్మికుల, పద్మశాలీల వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి, వ్యతిరేకించడానికి, గ్రామ గ్రామాన ఉద్యమం చేయడానికి ఈ వేదిక ఒక ఆదర్శంగా నిలవడం కోసమే ఈ వేదికను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేదిక సందేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వృత్తి రక్షణ, వృత్తి బాగలేకుంటే ప్రత్యామ్నాయ వృత్తిని, ప్రత్యామ్నాయ అవకాశాలను ఈ ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నిటితో పాటు ఈ రోజు కాన్షీరామ్ యొక్క స్ఫూర్తి, రాజ్యాధికారం అనేది ఒకటి ఉంది, సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంది. ఆ సామాజిక న్యాయ సాధనలో ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ గాని, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు గాని, ఈ రోజు ఏవైతే అన్యాయం జరుగుతుందో పద్మశాలి యావత్ సమాజానికి, దానికి మొత్తము మూలమైన కారణం రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడమే. ఈ తెలంగాణ నుంచి ఇద్దరు శాసనసభ్యులు ఈ రోజు ఉన్నారు. ఎల్ రమణ గారు ఉన్నారు, అనిల్ అన్న గారు ఉన్నారు అసెంబ్లీలో. కానీ 1952 చరిత్రను తిరగేస్తే మొదటి శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు అసెంబ్లీలో 1952 60 సంవత్సరాల క్రితం ముగ్గురు పద్మశాలీలు ఈ అసెంబ్లీ, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో చేరారు. ఒకరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, రెండోది పెండెం వాసుదేవ్ గారు, జోగిపేట నుంచి, మెట్పల్లి నుంచి గంగుల భూమయ్య గారు. 1952లో ముగ్గురు ఎమ్మెల్యేలు మనకు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ రోజు 15 శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదు. ఈ రోజు రాజ్యాధికార దిశగా, ఈ రోజు ఒక్కరోజు అవుతుంది కాదు, రాజ్యాధికార దిశగా రాబోయే 10 సంవత్సరాల్లో ఒక విజన్ తోని, ఒక నిష్ఠతోని, ఒక చిత్తశుద్ధితోని
అందరి సహకారం తీసుకొని రేపు రాబోయే 10 సంవత్సరాల్లో ఈ వేదిక చేయబోయేటువంటి ఒక విజన్ ని, ఒక ప్రణాళికలను అందరూ సహకరించాలని, దీనికి ప్రతి ఒక్క పద్మశాలి యువకుడు నా వేదిక ఈ స్ఫూర్తిని, ఈ సందేశాన్ని మోసుకెళ్లి నేను ప్రతి గ్రామంలో లక్షలాది చేనేత కార్మికులని, లక్షలాది మనమగ్గాల కార్మికులని, పద్మశాలీలను, వ్యాపారులను, వర్తకులను, విద్యార్థులను చైతన్యం చేస్తామనేటువంటి ఒక స్ఫూర్తిని, స్పృహను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రతి పద్మశాలి, మనకు అనేక మంది ముఖ్య అతిథులు వచ్చారు, వారి సందేశాన్ని మనం రేపు మోసుకెళ్లి రాబోయేటువంటి తెలంగాణ మహోద్యమంలో, రాబోయే చిన్న రాష్ట్రంలో కూడా మన వాటాను, సామాజిక ఆర్థిక రాజకీయ యొక్క వాటాను పొందాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రతి ఒక్క పద్మశాలి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమానికి వెన్నుదనుగా నిలవాల్సిన అవసరం ఉంది. సిరిపురం యాదయ్య స్ఫూర్తి మన కళ్ళ ముందు ఉంది. సిరిపురం యాదయ్య ఆత్మ శాంతి చేకూరాలంటే రేపు తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఆ వచ్చే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందుబాటులో ఉండాలి. అప్పుడే సిరిపురం యాదవ్ యొక్క స్ఫూర్తి ఆత్మశాంతి చేకూరుతుంది. ఈ క్రమంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ ముఖ్యంగా మీడియా సహకరించాలని కోరుతూ